హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే, మా అమ్మ మాకు ఎప్పుడూ చేసి పెట్టే హెయిర్ గ్రోత్ ఆయిల్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ ఆయిల్ అనేది అన్ని మనకు అందుబాటులో ఉన్న వాటితోనే చాలా న్యాచురల్గా చేసుకోవచ్చండి. ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలాగే హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి. హెయిర్ గ్రోత్ అనేది మనం అప్లై చేసే ఆయిల్స్లోనే కాదండి, మనం తినే ఫుడ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే హెయిర్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా హెయిర్ ఆయిల్ ప్రాసెస్ చూసేద్దామా మరి. దీనికోసం ముందుగా 1 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలండి. దీంట్లోనే ఒక గుప్పెడు వేపాకులు వేసుకోవాలి. వేపాకులు వేయడం వల్ల హెయిర్లో డాండ్రఫ్ ఏమైనా ఉంటే పోతుందండి. అలాగే ఒక గుప్పెడు నాటు గులాబీ రేకలు కూడా వేసుకోవాలండి. దీంతో పాటు ఒక 3 చిన్న ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలండి. అల్లం ముక్కని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక గుప్పెడు మందారాకులు, అలాగే ఒక గుప్పెడు మందారం పువ్వులు కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు గోరింటాకులు కూడా వేసుకోవాలి. అలాగే కలబందను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం వేసుకోవాలి. వీటితో పాటుగా 1 కప్ వరకు రోజ్మెరీ లీవ్స్ వేసుకోవాలండి. ఇవి డ్రై లీవ్స్, ఇవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది వేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. వీటితో పాటుగా 1 బౌల్ క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ అంటే అదేనండి, ఆమదం నూనె కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు బాగా మరగనిస్తే సరిపోతుందండి. ఇవి కొద్దిగా మరుగుతూ ఉండంగా దీంట్లోనే ఒక 4 లేదా 5 మిరియాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి మరుగుతూ ఉండంగానే దీంట్లోనే ఒక 45 ml వరకు ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆల్మండ్ ఆయిల్ అంటే అదేనండి, బాదం నూనె కూడా వేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఈ ఆయిల్ని నైట్ అంతా కూడా కదపకుండా ఒక పక్కన పెట్టి ఉంచేయండి. ఇలా ఉంచేయడం వల్ల దీంట్లో ఏమైనా జ్యూస్ లాంటిది ఏమైనా ఉంటే ఆయిల్లో దిగుతుందండి. చూసారు కదండి, ఆయిల్ అయితే మంచి కలర్లో ఉంది. మనం వేసినప్పుడు కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం వేసిన వాటితో అన్నిటితో మిక్స్ అయిపోయి కొంచెం బ్లాకిష్ కలర్లో వచ్చింది. చూసారా? ఒక నైట్ తర్వాత ఆయిల్ని మంచిగా వడకట్టేసుకోవాలండి. వడకట్టుకున్న ఆయిల్ని మీరు ఎందుట్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో వేసుకుని ఒక 2 డేస్ పాటు ఎండలో అయితే ఉంచేయాలి. ఎండలో ఉంచేయడం వల్ల ఇందుట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి కిందకి దిగిపోతాయండి. అంతేనండి, హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, మరి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.